ఇంకొకటి ఏంటంటే ఆరోపణ ఈ మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఎక్కువగా వచ్చేది. అంటే మీరని కాదు, నేను అది మీ పర్సనల్ దాని గురించి నేను మాట్లాడతాను. జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు అప్కమింగ్ సింగర్స్ని, ముఖ్యంగా ఆడపిల్లలని అని చెప్పి. అది విన్నారా మీరు? అంటే దాని గురించి నేను ఏమంటానంటే, ఇప్పుడు మహిళ అనే సబార్డినేట్గా ఒక మహిళ ఉన్నప్పుడు అది ప్రతి చోట మానవ సహజంగా జరిగే ఒక ఒక కోర్టులో రూమ్లో కావచ్చు, అయితే పోలీస్ శాఖలో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, మనం ఎందుకంటే మీ జర్నలిజంలో కావచ్చు, అదే మీడియాలో మన మీడియా పుణ్యం అని చెప్పి మనం కాశ్మీర్ టు కన్యాకుమారి న్యూస్ అంతా చదువుతున్నాం కదండి. అవును. దీన్ని నేను ఏమన్నానంటే, సినిమా వాళ్ళకి పేరు ఉంటుందండి. అవును, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, గ్లామరస్గా మెరుస్తూ ఉంటారు. అవును. సో ఆ ఫీల్డ్లో జరిగిన తప్పులు గ్లోరిఫై అయినట్టుగా వేరే ఫీల్డ్ అవ్వండి. అవును. అందుకనే నేనేంటంటే, సినిమా వాళ్ళు అంటే పిల్లనివ్వరు, సినిమా వాళ్ళు అంటే ఇల్లు ఇవ్వరు అనేది ఒకటి ఉందండి. ఒకప్పుడు అద్దెల్లు ఇవ్వరు, ఇప్పుడు ఉందండి. అది ఉందా? ఇప్పుడు కూడా ఉందండి. మీకు కూడా ఎప్పుడన్నా అటువంటి ఎక్స్పీరియన్స్ అయిందా? నేను అద్దెంటికి తిన్నప్పుడు ఎక్కడ నేను సినిమాల్లో పనిచేస్తానంటే ఎవరు ఇల్లు ఇచ్చేవారు కాదండి. సో అది ఉంది కాబట్టి తెలుస్తుంది కానండి. సహజంగానే సమాజంలో ఉన్న ఒక రుగ్మతల్లో ఒక రుగ్మత అని నా అభిప్రాయం అండి. సో విడిగా మీరు మ్యూజిక్ డైరెక్టర్లని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదండి. సో వీళ్ళు సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదండి, ఎవరు ఎక్సెప్షన్ కాదండి. అంటే అందరూ అలా చేస్తారు అని చెప్పలేము, బట్ అది ఉన్నా అదేమి న్యూస్ కాదండి. అంటే మిగతా రంగాల్లో లాగే అది కూడా అది కరెక్టే. దానికి మర్యాదగా కాస్టింగ్ కౌచ్ అని పేరు కూడా పెట్టారు. కాస్టింగ్ కౌచ్ అనేది పెట్టారు. అవునండి. అది అన్ని ఫీల్డ్లోనూ ఉంది కాస్టింగ్ కౌచ్ అనేది. బట్ ఇది ఎందుకు ఎక్కువ దీనికి ఇది వచ్చిందంటే నెగిటివ్ పబ్లిసిటీ. సినిమాల్లో కూడా ఇట్లాంటి సన్నివేశాలు ఉన్నాయండి. సినిమాల్లో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ ఆడపిల్లల్ని ఎక్స్ప్లైట్ చేసే సన్నివేశాలను సినిమాల్లో పెట్టారు కదా. అవునండి. అందుకని నేను అది దానికి ఎక్కువ ఇది వచ్చింది. ఓహో, మ్యూజిక్ డైరెక్టర్ అనగానే సినిమా అనేది జన జీవితానికి సామాజిక జీవితానికి దర్పణం లాంటిదే కదా. సో అంతకుముందు చాలా అన్ని కేటగిరీలోనూ పెట్టారండి. రీసెంట్గా ఇది పెట్టి ఉండొచ్చు, బట్ అన్ని శాఖల్లోనూ అది ఉందండి. ఓకే. బయటపడితే తెలుస్తుంది, బయటపడకపోతే తెలియదు. దొరికితే దొంగ, దొరికితే దొంగ అండి. అంతే కదా. దొరికితే దొంగ గురించి నేను కూడా చెప్తాను మీకు. మీరు మీ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, అది మీరు ఆచరణలో పెట్టారు, అది బయటపడిపోయింది కాబట్టి మీరు దొరికితే దొంగ అయ్యారు. నేను దాన్ని ఇంకా విస్తృతంగా నేను చెప్తానండి. మీ మైండ్లో మీరు ఒక నెగిటివ్ థాట్ వచ్చింది, దాన్ని మీరు ఆచరణలో పెట్టలేదు, బట్ థాట్ అయితే వచ్చింది. అవును, ఇలా చేస్తే బాగుంటుందా అని మీరు పెట్టలేదు. అవును. అంటే దొరికితే దొంగ అన్నది థర్డ్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ ఏంటంటే మీరు చేస్తే దొంగతనం, బట్ చేయాలని థాట్ వచ్చి ఉండొచ్చు, ఎవరికి తెలియదు. అది దాన్ని ఏమంటారు, మానసిక వ్యభిచారం అంటారు. మానసిక వ్యభిచారం చేసి మీరు చేయకుండా వదిలేస్తే అప్పుడు మీరు దొంగ కాదండి. బ్రహ్మచర్యంలో మీకు మనసా వాచా కర్మణ అన్నారు. అవును. మనసా వాచా కర్మణ అంటే చేయడం, అవును. వాచ అంటే ఎక్స్ప్రెస్ చేయడం పక్కతోటి. ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని మీ ఫ్రెండ్తో మీరు మనసులో థాట్ వస్తేనే పొల్యూట్ అయిపోయినట్టే అండి. అంతే. మీరు ఆ రకంగా చూస్తుంటే పొల్యూట్ కాని వాళ్ళు కనీసం మన భారతదేశ జనాభాలో ఓ 10 మంది ఉంటారేమో అని 10 మంది ఉంటారా ఉండరా అని నేను అడుగుతానండి ప్రశ్న. అట్లా కూడా దాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్తే అలాగే వస్తాను ఆన్సర్. అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మానసికంగా వెళ్ళామంటే ఇక అది మనసులో థాట్ వస్తే అది అయిపోయినట్టే కదా. ఎందుకంటే బాడీ అనేది నథింగ్ అండి, మనసులో ఏం ఆలోచించామనేది ప్రధానం అండి. దాని నుంచే కదా ఇది వచ్చేది. కాకపోతే దానికి సాక్ష్యాలు ఉండవండి. మనసులో జరిగే ఆలోచనల్ని పసిగట్టగలిగే మీడియా లేదు, పత్రిక లేదు, ఛానల్ లేదు, సైన్స్ లేదు. అది ఏమో ఫ్యూచర్లో వస్తాయి. అదే భవిష్యత్తులో చెప్పలేము. మైండ్ రీడింగ్ అనేది ఇంకా వస్తే మనుషులు కొట్టుదాటం. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి మీరు మ్యూజిక్ చేశారండి? ఇప్పుడు 221 అండి. 221. బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంటూ ఏమైనా ఉంటాయా మీకు అసలు? అంటే మామూలుగా ఒక ప్రొఫెషనల్గా మేము ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఒక 30 సినిమాల వరకు బాగా 30-40 సినిమాలు బెస్ట్ అనేది అంటే బెస్ట్ 10 ఉంటాయండి. మచ్చికి ఇప్పుడు సీతారామయ్య గారు మనవరాలు, ఇప్పటి బాహుబలి, ఈగ, రాజమౌళి సినిమాల్లో సగానికి సగం చాలా సాటిస్ఫాక్షన్ వచ్చినండి. ఒక సగానికి సగం సినిమాలు. అది కాకుండా నేను ఇతరత్రా చేసిన వాటిలో ఇప్పుడు చెప్పినట్టు సీతారామయ్య గారు మనవరాలు, దేవరాగం అని ఒక మలయాళం సినిమా చేశానండి, అన్నమయ్య, పెళ్లి సందడి, ఇట్లా ఉంటాయండి. ఒక 30 సినిమాలు ఉంటాయి.
మీ ఇద్దరు ఏమైనా పిలుచుకుంటుంటారు మామూలుగా సెట్లు కానీ బయట కానీ? రాజమౌళి గారు మీరు? నేను రాజమౌళిని చిన్నప్పుడు బంటి అని పిలిచేవాడిని అండి. తర్వాత అది నంది అయిందండి. నంది మా ఇంట్లో అందరూ నంది అంటా ఉంటారు. ఆయన పేరు నిక్ నేమ్ అండి. రాజమౌళి అంటానండి ఒక్కోసారి అంటే ఫిక్స్డ్గా ఉండదండి. అదే మామూలుగా ఎరా అంటానండి దగ్గరగా ఉంటే. దూరంగా ఉంటే రాజమౌళి అని పిలుస్తాను. మిమ్మల్ని అన్నయ్య అంటుంటారా? పెద్దన్న అంటాడు. పెద్దన్న. ఓకే. సో ఎక్కువగా సినిమాలు చేసింది డైరెక్టర్ రాఘవేంద్రరావుతో కదా? ఆయనతోనండి 23 సినిమాలు అండి ఆయనతో. కానీ ఎందుకు లాస్ట్లో ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని వచ్చింది మీకు ఆయనకి? పొరపచ్చాలా? మధ్యలో అంటే కొంతమంది మధ్యవర్తులు ఉంటారు కదండి. మధ్యవర్తుల వల్ల సామ్రాజ్యాలు కూలిపోవచ్చు లేదా సంబంధాలు కలవచ్చు. వాళ్ళ చేతిలో ఎంతైనా ఉంటుందండి. అంటే వాళ్ళ పేర్లు ప్రస్తావించడం సభా మర్యాద కాదు కాబట్టి చెప్పట్లేదు. కానీ దానికి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్కే వస్తాయి కదండి. సహజం. నిరంతరం ఒకే ఇంట్లో కాపురం చేసే వాళ్ళకి. సో బిజినెస్ పరంగానో లేకపోతే మనం వ్యాపారాత్మకంగా కలిసి ట్రావెల్ చేసేటప్పుడు అవి సహజం అని రావడం. బట్ ఎన్నొచ్చినా మళ్ళీ కలిసి ట్రావెల్ చేయగలం గొప్ప విషయం. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్న సహన గుణం. కూల్గా ఉంటాడు మనిషి. కూల్గా ఉండడం, ఆయన మెచ్యూరిటీ ఎక్కువ అండి బాగా. ఏదైనా కానీ మధ్యవర్తులను అవాయిడ్ చేయడం మొదలైనప్పటి నుంచి మేము హాయిగా ఉంటున్నామండి. ఓహో, మధ్యవర్తులు లేకుండా. పొరపచ్చాలు తొలగటానికి మధ్యవర్తులు ఏమి ఉపయోగపడలేదా? తొలగడానికి లేదండి. మీ ఇద్దరే సొరవే మీకు మీరుగానే. అంటే రాజమౌళి సినిమాతోనే మొదలైందండి అది. స్టూడెంట్ నెంబర్ 1తో. ఆయనే కదండి ప్రొడ్యూసర్. ఆ సినిమా నుంచి మళ్ళీ ఇబ్బందులు లేవు. ఓకే.